కేసీఆర్ ఎందుకు తనను తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు చంద్రబాబు. ఓటమి భయంతోనే బహుశా తిడుతున్నట్టు తెలుస్తోందని చెప్పారు. కేసీఆర్ గారు నన్ను తిడుతున్నాడు. ఏం తమ్ముళ్ళు ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైంటే చెప్పండి, లేకపోతే అర్థం కాకపోతే చేతులు పైకెత్తండి. నన్ను దూషించడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనేం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ సహకరించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ రాజకీయ జన్మనిస్తే ఈరోజు నన్నే విమర్శించి రేపు ఎల్లుండో ఇంకా విమర్శిస్తాడు. ఎందుకు విమర్శిస్తాడు నాకు అర్థం కాలేదు. నాకు సభ్యత ఉంది. నేను విమర్శించను కానీ తెలంగాణ అభివృద్ధి కోసం, దేశ భవిష్యత్తు కోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. హైదరాబాద్ తానే కట్టానని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బాబు మండిపడ్డారు. తాను సైబరాబాద్ కట్టానని క్లారిటీ ఇచ్చారు బాబు. నేను హైదరాబాద్ నగరాన్ని కట్టలేదు. సైబరాబాద్ నగరాన్ని నా హయాంలోనే రూపకల్పన చేశాం. అది యథార్థం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక హైటెక్ సిటీ కానీ లేకపోతే అక్కడే సైబరాబాద్ కానీ విమానాశ్రయాలన్నీ చేశాం. తెలంగాణలో తాను పెత్తనం చేస్తామని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోందన్నారు చంద్రబాబు. తనకు అలాంటి అవకాశమే లేదన్నారు. తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. నేనెక్కడున్నా తెలంగాణ నాకు ప్రియ ప్రాంతం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన నన్ను చూపించి మాట్లాడుతున్నారు నేనేదో పెత్తనం చేస్తానని. తమ్ముళ్ళు మీకు తెలుసు కదా, ఈరోజు నేను ఇక్కడికి వచ్చి పోటీ చేసే అవకాశం లేదు. నేను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటాను. తెలంగాణలో తప్పకుండా మీ హితం కోసం, మీ అభివృద్ధి కోసం నేను అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కేంద్రంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమి కడుతున్నామని చంద్రబాబు చెప్పారు. దీనికోసం వచ్చే నెల 10న పెద్ద సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే టీఆర్ఎస్, ఎంఐఎం ఏ కూటమి తరపున ఉంటారో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడం అవసరమా లేదా దేశ స్థాయిలో? అందుకని నేను గాని రాహుల్ గాంధీ గారు గాని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ కలిసి అన్ని పార్టీలతో 10వ తారీఖు ఒక సమావేశం కూడా పెట్టుకున్నాం. ఇది ఎన్డీఏకు వ్యతిరేకంగా ఫ్రంట్. నేను అడుగుతున్నా కేసీఆర్ని మీరెక్కడుంటారని, ఎంఐఎంని అడుగుతున్నా మీరెక్కడుంటారని. బీజేపీతో ఉంటారా, నరేంద్ర మోడీతో ఉంటారా, లేకపోతే ఇటు వస్తారా, ఎటు పోతారని అడుగుతున్నా.